ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నీ సాయి తండ్రిని తలుచుకుంటూ ఈ దీపాన్ని తాకు తల్లి. నీ జీవితంలో వెలుగులు నింపబోతూ ఉన్నాను. శ్రద్ధగా నీ తండ్రి మాట విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన దీపాన్ని తాకమని అంటూ ఉన్నారు. దాని ద్వారా తన బిడ్డల జీవితంలో వెలుగులు నింపుతున్నానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే బాబాగారు చెప్పినట్టు చేసి మీ అందరి జీవితాన్ని కూడా వెలుగులతో నింపుకోండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏ విధమైనటువంటి సందేశం చెబుతూ ఉన్నారో ఆ సందేశాన్ని విందామండి. బాబాగారు మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ కోరికలన్నీ కూడా సాఫల్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశాన్ని మొదలు పెడుతూ ఉన్నాను. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను, అవమానాలను తలుచుకుని బాధపడవద్దు. నమ్మకాన్ని నీ గుండెలలో నింపుకో తల్లి. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఈ దీపాన్ని తాకావు కదా, ఇక నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. ఈ వెలుగును నీ జీవితమంతా నేను నింపుతాను. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి నా మీద నమ్మకంతో, ఓపికతో ఎదురు చూసావు కదా తల్లి. నన్ను నమ్మి ఈ దీపాన్ని తాకిన నీకు మంచి జరగబోతోందమ్మా. నిజం పేట, నీ కలలో కూడా ఊహించనటువంటి గొప్ప జీవితం నీ సొంతం అవబోతోంది. ఇక జరగని వాటిని తలుచుకొని నువ్వు దిగులు పడకు బిడ్డ. వాటిని తప్పకుండా నీ కోసం నేను జరిపిస్తాను. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు నువ్వు చూసి ఉండొచ్చమ్మా. ఇక వాటన్నింటినీ నీ బాబా చక్కదిద్దబోతున్నారు. అంతా అయిపోయింది, అన్నీ పోగొట్టుకున్నానని దిగులు పడకు. నువ్వు పోగొట్టుకుంది ఏదో తప్పకుండా నీ దగ్గరకు చేరుతుంది. ఏదో ఒక రూపంలో నీకు తిరిగి అందిస్తానమ్మా. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరుత్సాహపడవద్దు. నీ తండ్రిని చెబుతున్నాను కదా, నువ్వు ఏది కోరుతావో అది తప్పకుండా నీకు అందిస్తాను. ఏదైతే నువ్వు జరగాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది. కాబట్టి నాపై నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించు. అంతా నేను చూసుకుంటాను. ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితాన్ని ఇక తీయగా మార్చే బాధ్యత నాది తల్లి. ఈ తండ్రి నీతో ఉన్నంత వరకు నీకు దిగులు అనవసరం. నీ దిగులు అంతా విడిచిపెట్టు బిడ్డ. నీ ఆర్థిక ఇబ్బందుల వలన నువ్వు పడే కష్టాలు నాకు తెలుసు తల్లి. నీకు కావలసినవి ఎవరి చేతనైనా సరే, ఏ రూపంలోనైనా సరే నీకు చేరవేస్తాను. లేదా స్వయంగా నేనే నీ దగ్గరకు వస్తాను. నీ సాయి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఎదురు చూడకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండేందుకే నేను నీ దగ్గరకు రాబోతున్నానమ్మా. నువ్వు ప్రేమించిన బంధం దూరమైంది అని బాధపడకు తల్లి. వారే నిన్ను దూరం చేసుకుని దురదృష్టవంతులయ్యారు. నీ ప్రేమ, అభిమానం వారు అందుకోలేకపోయారు బిడ్డ. అందుకోవడానికి వారికి అదృష్టం ఉండాలి కదా బిడ్డ. నీ అభిమానం, ప్రేమ వారికి తెలిసేలా చేసి
వారు నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తానమ్మా. వారికి గొప్ప గుణపాఠం నేర్పుతాను. ఎందుకంటే వారంటే నా బిడ్డకు ఎంతో ఇష్టం కదా. అందుకే వారి మనసు మార్చి వారిని మంచివారిగా తీర్చిదిద్ది మళ్ళీ తిరిగి నీకు అప్పచెబుతాను. నువ్వు దిగులు పడకు. నువ్వు కోరిన బంధం నీ దగ్గరకు చేర్చి నీకు ఆనందాన్ని ఇస్తాను తల్లి. నన్ను కాదని నీకు ఎవ్వరూ కూడా చెడు చేయలేరు. నేను అస్సలు నీకు చెడు జరగనివ్వను బిడ్డా. నువ్వు నీ కన్నీటికి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా. బాధపడకు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాను. నీకు ఎవరు చెడు తలపెట్టినా సరే వారికి నేను గట్టిగా బుద్ధి చెప్తాను తల్లి. నీకైనది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నీటిని మరిచేలా ఒక అద్భుతాన్ని నీకు అందిస్తాను బిడ్డ. దానికి సంబంధించిన ప్రతి పనిని నేను ప్రారంభించేశాను. చూడు తల్లి, ధైర్యం, మనోబలం ఉన్నవారికి ఎన్నో కష్టాలు వస్తాయి. ఎందుకంటే అవి తట్టుకునే శక్తి వారికి మాత్రమే ఉంటుంది. అందుకే బిడ్డ, నీకు ఎన్ని కష్టాలు. నా బిడ్డలు ఎంతో ధైర్యవంతులు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని దాటగలిగే శక్తి నీకు ఉంది తల్లి. ఆ కష్టాలను దాటి వస్తే ఇక అంతా ఆనందమే ఉంటుంది. కాబట్టి దేనికి కృంగిపోవద్దు. ఇక్కడి వరకు నడిచావు, మరికొన్ని అడుగులు వేయి చాలు. ధైర్యాన్ని నీ మనసులో నింపుకో. నేను నీతోనే ఉంటూ నిన్ను నడిపించుకుంటాను బిడ్డ. ఇక ఆనందంగా ప్రశాంతంగా జీవించు. అతి త్వరలోనే నీ జీవితం ఎన్నో వెలుగులతో నిండిపోతుంది. ఎంతో ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు నీ చేతికి అందుతుంది తల్లి. ఇక ఎప్పుడూ కూడా నువ్వు నీ కుటుంబం సంతోషంగా నా చల్లని నీడలో ఉంటారు. ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారు. ఇన్ని రోజులు పడ్డ కష్టాలకు, ఇన్ని రోజులు అనుభవించినటువంటి బాధలకు బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించారండి. ఆ కష్టాలు, బాధలు అన్నీ కూడా మయమరచిపోయేలా ఒక గొప్ప భవిష్యత్తును బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారట. అందుకే దానికి సంకేతంగానే ఈరోజు బాబాగారు ఒక దీపాన్ని తాకమని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. ఆ దీపపు కాంతిని, ఆ వెలుగులను, ఎన్నో రంగురంగుల వెలుగులను మీ జీవితంలో బాబాగారు నింపి మీరు, మీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేలా, ఆ తండ్రి చల్లని నీడలో ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ అదృష్టాన్ని ఏ బిడ్డ కూడా వదులుకోవద్దు. బాబాగారు ఏ రూపంలో వస్తారో తెలియదు, ఏ విధంగా తన బిడ్డలను అనుగ్రహిస్తారో తెలియదు. అందుకే అందరితో కూడా ప్రేమానురాగాలతో ఉండండి. ఏ ఒక్కరిని కూడా మన మాటలతో మనం నొప్పించకూడదు. ఎందుకంటే ఎవరిలో బాబాగారు ఉన్నారో తెలియదు. ఈ సందేశంలో ముందుగానే హెచ్చరించారు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు అందిస్తానమ్మా. అది ఎవరో ఒకరి ద్వారా అయినా సరే, లేదా స్వయంగా నేనైనా సరే. అంటే బాబాగారు స్వయంగా ఆ తండ్రి రూపంలోనే రారు, ఏదో ఒక రూపంలో వస్తారు. అందుకే అందరితో మనం మంచిగానే ఉండాలి. ఎవరితో కూడా కటువుగా మాట్లాడకూడదు. చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. మన ద్వారా, మన దగ్గర నుండి సహాయం పొందిన తండ్రి మనకు వేల రెట్లు తిరిగి ఇచ్చేస్తారండి. మన పాపాలను ఆ తండ్రి హరించి ఆ దక్షిణ రూపంలో, లేదంటే ఆ భిక్ష రూపంలో ఆ తండ్రి స్వీకరించి ఎనలేని పుణ్యాన్ని తన బిడ్డలకు ప్రసాదిస్తారా తండ్రి. అక్కడి నుండి వారి జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. బాబాగారు చెబుతూ ఉన్నారు కదా, నీతో పాటు నీ కుటుంబం కూడా నా చల్లని నీడలో బతుకుతారు తల్లి.
నువ్వు దిగులు పడవద్దు అని బాబాగారు అన్నారు కదా, అది అక్షరాలా సత్యం. ప్రతి బిడ్డకి జరుగుతుందండి. అందుకే పొరపాటున మీరు ఏ వ్యక్తితో అయినా కటువుగా మాట్లాడుతారేమో, వారి తప్పు లేకపోయినా వారిని దూషిస్తారేమో, అది ఎందువల్లైనా కావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆ కోపాన్ని పక్కన వాళ్ళ మీద చూపించేటువంటి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ పరిస్థితులలో స్వయంగా మన తండ్రే అక్కడుంటే మనకు తెలియదు కదా. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాలి, అభిమానంగా ఉండాలి. అలా ఏ బిడ్డలైతే ఉంటారో వారి దగ్గర నుండి తమ కర్మలను భిక్షగా పొందుతారు బాబాగారు. దానికి ప్రతిఫలంగా వేల రెట్లు పుణ్యాన్ని తన బిడ్డలకు అందిస్తారు. దాని ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపుతారు. అందుకే బాబాగారు ఏది చేసినా, ఎలాంటి పని చేయబోతున్న తన బిడ్డల జీవితంలో ముందుగానే ఒక చిన్న హెచ్చరిక జారీ చేస్తారు. ఒక అవకాశం రాబోతోంది, దానిని వదులుకోవద్దమ్మా అంటే అది ఏ విధంగా అయినా రావచ్చు ఆ అవకాశం. వెంటనే దానిని అందిపుచ్చుకోవాలి. బిడ్డ, అందరితో ప్రేమానురాగాలతో మాట్లాడు తల్లి, ఎవరిని కూడా దూషించొద్దు అన్నారంటే బాబాగారు తన బిడ్డలు అనవసరంగా పక్కవారి మనసు బాధ పెట్టి కొన్ని పాపకర్మలను మూటగట్టుకుంటున్నారు. ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే వారిలో నేను కూడా ఉంటాను. నా బిడ్డలను పరీక్షించుకోవడానికి, వారి మనసు ఎలాంటిది అని పరీక్షించుకోవడానికి నేను కూడా అందులో ఉండొచ్చు. మరి నా మీద కూడా అరిచేసినట్టే కదా. నా మీదనే కాదు, మంచి మనసుతో ఉండి సహాయం పొందే స్థితిలో ఉన్నటువంటి నిస్సహాయమైనటువంటి ఎవరిని కూడా మనం పల్లెత్తి మాట అనకూడదు. చేతనైనంత సహాయం చేయాలి. చేయలేని పరిస్థితులలో నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేకాని దూషించకూడదు. ఈరోజు బాబాగారు ఈ జాగ్రత్త తన బిడ్డలు ఎందుకు చెప్పారో ప్రతి ఒక్క బిడ్డకి అర్థమైందని అనుకుంటున్నానండి. ఈరోజు నుంచి ఎవరితో మాట్లాడినా సరే అభిమానంగా మాట్లాడండి. మీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి సహాయం పొందే వారిలో సాక్షాత్తు ఈ జగత్తుని నడిపించి, ఈ జగత్తులో ఉన్న ప్రతి బిడ్డకి సహాయం చేసే ఆ దేవాది దేవుడు శ్రీ సాయినాథుడు ఉంటారు. ఆ తండ్రికి సహాయం చేసే భాగ్యం మనకు కలగడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ కుదరదండి. అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకూడదు. ఆ తండ్రి మన దగ్గర నుంచి భిక్షగా తీసుకుంటున్నది మన ఆస్తిపాస్తులు కాదు, డబ్బు కాదు, లేదంటే తినేదానికి అన్నం కాదు, లేదంటే తాగేదానికి నీరు కాదు. మన పాపాలు, మనం చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని పాప కర్మలను ఆ తండ్రి భిక్షగా తీసుకుంటూ ఉన్నారు. కర్మలను ఆ తండ్రి భిక్షగా తీసుకొని గొప్ప భవిష్యత్తును ఒక కానుకగా ఆ తండ్రి తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. ఈ అదృష్టాన్ని ప్రతి ఒక్క బిడ్డకి బాబాగారు ప్రసాదిస్తారండి. దానికల్లా మనం చేయవలసింది అందరితో కూడా దయగా నడుచుకోవడం, ప్రేమానురాగాలతో నడుచుకోవడం, సౌమ్యంగా మాట్లాడటం, చేతనైనంత సహాయం చేయడం. అంతకు మించి మనం చేయవలసింది ఏమీ లేదు. అర్థమైందా? ఈరోజు బాబాగారి సందేశం మీ దాకా చేరింది అంటే బాబాగారు మీతో మాట్లాడుతున్నారని అర్థమండి. మీకే ఈ జాగ్రత్తలు చెబుతున్నారని అర్థం. బాబాగారు చెప్పినట్టు తప్పకుండా నడుచుకోండి. ఆ అదృష్టాన్ని తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డ అందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.